దేశానికి వెన్నుముక్కైన రైతు బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షులు పాకాల శ్రీహరిరావు అన్నారు. బుధవారం పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాల్లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో ఉన్న రైతులకు ఏమాత్రం ఎవరు కూడా పట్టించుకోలేదని అన్నారు. రైతుల ఆదాయం 2022వ సంవత్సరం వరకు రెట్టింపు చేస్తానని 2016లో చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతులకు ఆర్థికంగా బలపడ్డారని చెప్పుకోదగ్గ ఒక్క చర్య కూడా ఇంతవరకు చేయలేదని మండిపడ్డారు. అనంతరం పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు నెరవేరుస్తుందని, ఆగస్టు 15లోగా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు ఫక్రుద్దీన్, రాష్ట్ర బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ లాల్కృష్ణ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం అధ్యక్షులు తెలంగాణ రైతు రక్షణ సమితి పాకాల శ్రీహరి గారు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా తన సహచర రాఘవేంద్ర రెడ్డి గారు సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు. ఇంకా ఈ కార్యక్రమం లోపల మన పరిగి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు, టోటల్ బోలో ఫుల్ నేమ్ మొహమ్మద్ ఖాజా, నాకైతే ఫక్రుద్దీన్ తెలుసు, ఎందుకంటే ఫుల్ నేమ్ చెప్పాలని మొహమ్మద్ ఖాజా ఫక్రుద్దీన్ గారు చాలా నియోజకవర్గాలు తిరుగుతూ మన నియోజకవర్గం కూడా మైనార్టీలకు ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో తను కూడా ఇక్కడికి విచ్చేసినందుకు స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా ఉపాధ్యక్షులు లాల్కృష్ణ మరియు రైతుల గురించి గతం లోపల కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు అందరికీ తెలుసు, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏకకాలంలో మనం 1,00,000 రూపాయలు మాఫీ చేసినాం, దీర్ఘకాలిక రుణాలు మాఫీ చేసినాం, స్వల్పకాలిక రుణాలు క్రాప్ లోన్స్ కూడా మాఫీ చేసినాం. అప్పుడు మీకు అందరు కూడా తెలిసిన విషయమే. ఆ తర్వాత అటు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఎక్కడ కూడా రైతులకు ఒక్క రూపాయి కూడా మాఫీ చేసినటువంటి సందర్భం లేదు. అది పోగా రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చిండ్రు. ఆ నల్ల చట్టాలను కూడా రైతు సంఘాలు, ఏ విధంగా సిఆర్ లాంటి సంఘాలు అక్కడ ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన సంవత్సరాల కొద్ది చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారే వాళ్ళకు మద్దతుగా నిలిచి బీజేపీ పెట్టిన నల్ల చట్టాలను వాపస్ తీసుకునే విధంగా పనిచేసినటువంటి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు గిట్టుబాటు ధరలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పడం జరిగింది. బీజేపీ వాళ్ళు ఏమన్నారంటే రైతులు పెట్టిన పెట్టుబడి 2 చేస్తామన్నారు. 2 చేయడం దేవుడెరుగు. మనకు అప్పుడు యూరియా బస్తా 400 రూపాయలు ఉంటే ఇప్పుడు 1,400 రూపాయలు అయింది బీజేపీ పాలనలో. పెట్టుబడి పెరిగిపోయింది. వాళ్ళు 2 చేయలేదు మనకు ఆదాయాన్ని, పెట్టుబడినే 2 చేసింది తప్ప ఆదాయాన్ని చేయలేదు అన్న విషయం స్పష్టంగా మనకు కనబడుతుంది. కాబట్టి 15 ఆగస్టు లోపల పెద్దమ్మ తల్లి సాక్షిగా, పెద్దమ్మ తల్లి ఎందుకంటే ఆయన ఇంటికి దగ్గరలో ఉంటుంది, రేవంత్ రెడ్డి గారి నివాసానికి దగ్గరలో పెద్దమ్మ తల్లి గుడి ఉంది. గుడి మీద ఒట్టేసి చెప్పిండు 2 లక్షల రూపాయలు ఏకకాలంలో మాఫీ చేస్తా అని చెప్పిండు. గతంలో 1,00,000 రూపాయలు మాఫీ చేసినాం మేము, కాబట్టి ఇప్పుడు 2 లక్షలు మాఫీ చేస్తాం. అదే కేసీఆర్ ఏం చేసిండ్రు, వాయిదాల పద్ధతి తీసుకొచ్చిండు. చారానా 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 4 వాయిదాలు తీసుకొచ్చి అది కూడా అసంతృప్తిగా అసంపూర్ణంగా చేసిండు, పూర్తిగా చేయనందు మూలంగా ఏమైపోయిందంటే చాలామంది రైతులకు అది అస్సలు మాఫ్ కాలే, కేవలం వడ్డీ మాత్రమే మాఫ్ అయింది. అట్లాంటి పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ఉండే. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చాడు. 2004లో జన్నత్ హుసేన్ గారు ఫైల్ తీసుకొస్తే మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్ మీద చేసిండు. ఆ ఉచిత విద్యుత్ మీద చేయడం మూలంగా తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా తీసేయలేకపోయింది. ఎందుకంటే రైతులు ఉచిత విద్యుత్ కనుక తీసేస్తే ప్రభుత్వాన్ని కూల్చేస్తారు. ఆ భయంతోనే తీయలే, రైతుల మీద ప్రేమ కాదు. 20 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టిన పథకం కొనసాగుతుంది, ఈరోజు కూడా కొనసాగుతుంది ఉచిత విద్యుత్. మనం ఓన్లీ సర్వీస్ ఛార్జెస్ పే చేస్తున్నాం. గతంలో 10 రూపాయలు ఉండే, తర్వాత 20 రూపాయలు అయింది, తర్వాత ఇప్పుడు 30 రూపాయలు అయింది. కేవలం సర్వీస్ ఛార్జే, మనకు మోటార్కు మీటర్ పెట్టలేదు, ఎక్కడ కూడా మనం కట్టట్లేదు. ఒక్కొక్క రైతుకు 3 మోటార్లు ఉన్నాయి, యావరేజ్గా తీస్తే లెక్కలు 3 మోటార్లు ఉన్నాయి, ఎక్కడ కూడా మనం బిల్ కడతలేం. అది కాంగ్రెస్ పాలన. మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు రైతు కుటుంబాలను ఓదార్చడానికి ఇంటికి కూడా, కుటుంబం అంటే ఇంటికి కూడా ఉచిత విద్యుత్ అన్నది ప్రకటించండు. 700 రూపాయల వరకు, 200 యూనిట్ల వరకు 1 రూపాయి కూడా ఎక్కడా కూడా కరెంట్ బిల్ కట్టాల్సిన అవసరం లేదు.
ఈ విధంగా ఎన్నో సంస్కరణలు తీస్తూ రైతు పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయడం అనేది మీరు అందరూ కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు దీనికి తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. మేము గత 25 సంవత్సరాలుగా రైతుల ఆర్థిక స్థితి బాగుండాలని నిరంతరం పోరాడుతున్నాం. ఇప్పుడు చెవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గ రైతు సోదరులందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకొరకంటే ఇది మనకు చివరి అవకాశంలాగా వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపీగా ఎన్నికైతేనే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టయితే మన బ్రతుకులు మళ్ళీ బాగుపడే అవకాశం స్పష్టంగా కనపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ జాతీయ మేనిఫెస్టోలో స్పష్టంగా ఏం చెప్పారంటే, స్వామినాథన్ సిఫారసుల ప్రకారం పంటలకు మద్దతు ధర నిర్ణయిస్తామని చెప్పారు. స్వామినాథన్ సిఫారసుల ప్రకారం మద్దతు ధర నిర్ణయించినప్పుడు మనం పండిస్తున్నటువంటి ప్రధాన పంటలైనటువంటి వరి కానీ, మొక్కజొన్న కానీ, కందులు కానీ, పెసర్లు కానీ, పత్తి కానీ ఇవన్నిటిపైన కూడా 1,000 నుంచి 3,000 రూపాయలు క్వింటల్కు పెరిగే అవకాశం ఉంది. మోడీ ప్రభుత్వము టోటల్గా 10 సంవత్సరాలు కేంద్రంలో పాలించిన తర్వాత రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టుంది. ఏ గ్రామానికి వెళ్ళి మనం చూసినా కానీ ఒక్క రైతు కూడా తన భార్య పిల్లల మీద కనీసం 5,000 రూపాయలు కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన రైతు ఒక్కరు కూడా కనపడతలేరు. అంతేకాకుండా చాలామంది రైతులు అప్పుల పాలై వడ్డీలు అధికంగా చెల్లిస్తూ దినదిన గండంగా మోడీ పాలనలో బతుకుతున్నారు. స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఏ రేట్లు పెట్టాలో చెప్తుంటుంటుంది పండించిన పంటలకు. మొన్న 23-24 ప్రస్తుత ధరకు 23-24 కొరకు వరికి 5,076 రూపాయలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. కేంద్ర ప్రభుత్వం కేవలం 2,183 రూపాయలు మాత్రమే, మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2,183 రూపాయలు మాత్రమే పెట్టింది. అంటే 3,000 తగ్గించింది. దీంతో ఏమవుతుంది, రైతుకు పంటలు పండుతున్నాయి, ఐకేపీ సెంటర్లు లారీలు లోడ్ అవుతున్నాయి, చివరకు లెక్కేస్తే రైతుకు ఏం మిగులుతలేదు. ఇది ఎంతకాలం ఇట్లా రైతుకు మిగలకుండా ఉంటుందంటే, కేంద్రంలో మోడీ ఉన్నంతకాలం రైతుకు ఏం మిగలదిగా. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఇంకొక అవకాశం మోడీ గారికి ఇచ్చినట్టయితే ఇంకో 5 సంవత్సరాలు కూడా రైతులు ఇలాగే అప్పుల్లో బ్రతకాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాదు మొక్కజొన్న పంటకు చూసినట్టయితే 3,123 రూపాయలు క్వింటల్కి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగా లెక్కలేసి పంపించింది. స్వామినాథన్ సిఫారసుల ప్రకారం 2,090 రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కందులకు చూసినట్టయితే 11,160 రూపాయలు పెట్టమంటే కేవలం 7,000 రూపాయలు పెట్టిండ్రు. ప్రతికి చూసినట్టయితే 17,814 రూపాయలు పెట్టాలని చెప్తే 7,020 రూపాయలే పెట్టిండ్రు. ఇక రైతు ఎప్పటికి లేబడిగా మోడీ ఉన్నంతకాలం రైతులు వేసే పరిస్థితి లేదు, రైతు గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. మోడీ ఇది ఒక్కటే దెబ్బ కదా రైతులను కొట్టింది. పంట నష్టమైనప్పుడు పంటల బీమా పథకం సమర్థవంతంగా అమలు చేసి రైతుకు ఆదుకోవాలి. అది పూర్తిగా గాలికి వదిలిపెట్టిండు. లక్షలాది ఎకరాలు పంట నష్టం పెట్టుబడులు పెట్టిన తర్వాత పంట నష్టం అయితే నాకు సంబంధం లేనట్టు వదిలిపెట్టి మీరు ఏమైనా కానీ మీ ప్రభుత్వం మీరు ఏమైనా కానీ అని వదిలిపెట్టిండు. ఇన్పుట్ సబ్సిడీ లేదు, పంటల బీమా అమలు చేద్దామని ఆలోచించలేదు. ఇవి కాకుండా రైతులను ప్రైవేట్ అప్పుల నుంచి కాపాడుతందుకు కొరకు బ్యాంకుల నుంచి 1 లక్ష 2 లక్షల రూపాయలు లోన్లు ఇప్పిద్దాం రైతులకని ప్రయత్నం చేయలేదు. పెద్ద పెద్ద బడ పారిశ్రామికవేత్తలు పలుకుబడి గల వాళ్ళకు 16 లక్షల కోట్లు మాఫీ చేసిన మోడీ గారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకేసారి దేశవ్యాప్తంగా అప్పులు మాఫీ చేసింది చూసిండు. రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి చూస్తున్నాడు. కానీ అప్పులు మాఫీ చేద్దాం ఆయన నోటికి ఒక్కసారి కూడా ఆలోచన రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి భిన్నంగా మేనిఫెస్టోలో స్వామినాథన్ సిఫారసు అమలు చేసుడే కాకుండా దాంతోపాటు పంటల బీమా పథకం సమర్థవంతంగా అమలు చేస్తాము, పంట నష్టం జరిగిన రైతుకు 1 నెల రోజుల లోపల పరిహారం చెల్లిస్తామని చెప్పింది. అంతేకాకుండా ఈ ప్రకటించిన మద్దతు ధర స్వామినాథన్ సిఫారసు ప్రకారం ఎట్లాగో ఎక్కువ వస్తుందని కాంగ్రెస్ పార్టీకి తెలుసు. మోడీ గారు అన్యాయం చేస్తున్నారు కాబట్టి స్వామినాథన్ సిఫారసు ప్రకారం అమలు చేస్తామన్నారు. దీనికి చట్టబద్ధత కూడా కల్పిస్తామని చెప్పారు. మరియు రైతులను ప్రైవేట్ బ్యాంకుల నుంచి బయటేయడానికి దేశవ్యాప్తంగా జాతీయ కమిషన్ ఏర్పాటు చేస్తాము అని చెప్పారంటే, అప్పుల్లో ఉన్న రైతు ఎవరైనా గవర్నమెంట్కి అప్రోచ్ అయితే నిజంగా చూసిన బాధలు ఉంటే అప్పులు మాఫీ చేసే ప్రక్రియ చేస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతుల కొరకు కన్నబిడ్డలాగా చూసుకుంటానని కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చింది. మోడీ ఎప్పుడు కూడా రైతులను కన్నబిడ్డలాగా చూడలేదు, శత్రువులాగా చూసిండు. రైతులు బాగుండాలని కోరుకోలేదు. రైతుకు ఏదైనా అవసరం పడితే నాకు సంబంధం లేదని అంటున్నాడు. ఆయన ఏమి చేసినా ఆదాని అంబానీ బాగుపడడానికి ఏ చర్యలు తీయాలనో అవే తీసుకున్నాడు తప్ప ఇవి ఏమీ పట్టించుకోలేదు. మరోవైపు చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉందో లేదో నాకు తెలియదు, కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా కేంద్రంలో వాళ్ళకు రైతుల గురించి మేనిఫెస్టో ఏమీ లేదు. బీఆర్ఎస్ అభ్యర్థులను వస్తే నువ్వు కేంద్రంలోకి వెళ్ళినాక రైతుల కొరకు ఏం చేస్తావు అంటే నాకేం తెలియదు అని చెప్తున్నాను అంతే. రైతులతో ఏం సంబంధం లేకుండా వాళ్ళు వ్యవహరిస్తారు. వారుస్తుంటే వాళ్ళు మనకు రైతులకు గెలిచినా గెలవకుండా ఒకటే కాబట్టి రైతులందరం ఏకపక్షంగా తీర్మానాలు గ్రామాన ఇంకా 4 రోజులు టైం ఉంది, మీరు తీర్మానాలు చేసుకొని ఊర్లలో చర్చించుకొని మోడీ మనకు కనీస మద్దతు ధరలో నష్టం చేసిండు, కనీసం తగ్గించిన రేటు కూడా చట్టబద్ధత కల్పిస్తానికి ఇష్టపడతలేడు స్ట్రైక్ చేసినా కానీ.
పంటల బీమా అమలు చేయలేదు, ఉపాధి హామీ పని వ్యవసాయానికి అనుసంధానం చేయలేదు, రైతులకు ఇంకో 2 లక్షలు 3 లక్షలు బ్యాంకుల ద్వారా రుణం కూడా ఇప్పించే ప్రయత్నం చేయలేదు. మోడీని గెలిపించినట్టయితే మళ్ళీ 5 సంవత్సరాలు మనం ఇలాగే బతకాలి, మనమే కాకుండా మన పిల్లల బతుకు కూడా దెబ్బతింటుందని చెప్పి గ్రామాన మీరు అందరూ తీర్మానం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపించాలని చివరిలో పార్లమెంట్